ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నదీ జలాలపై సెంటిమెంట్ రాజకీయం నడుస్తోందా? ఇటీవల కాలంలో పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతల నదుల పర్యటనలు ఏం చెబుతున్నాయి? దీనికి కౌంటర్గా అధికార పక్షమైన కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందన ఇస్తోంది. అంటే ఈ మొత్తం పరిణామాలు చూస్తే పాలమూరు జిల్లాలో నదీ జలాలపైన సెంటిమెంట్ రాజకీయాలు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లాగా పేరుగాంచింది. సాగు, తాగు, వలసలు, రైతాంగం ఇవన్నీ అంశాలు, ఈ పరిణామాలన్నీ కూడా కృష్ణానదికి ముడిపడి ఉండడం ఇక్కడ కీలకంగా మారింది. అందుకోసమే ఈ అంశం అయితే ప్రజల్లోకి చాలా త్వరగా వెళ్తుంది, స్పందన కూడా వేగంగా వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని భుజాన వేసుకుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అంటే వరుస పర్యటనలు, నేతల మాటలు, ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కూడా ఈ దానికే ఊతమిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తూ ఉంది. ఇక ఈ రాజకీయానికి సంబంధించి ఒక్కో అంశాన్ని మనం లోతుగా పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ అంశం, ఇందులో పెండింగ్ ప్రాజెక్టులు అనేది చాలా కీలకంగా మారింది. పాలమూరు రంగారెడ్డితో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇటీవలే ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మరికొన్ని చోట్ల కాలువలు కావచ్చు, చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించేటువంటి అంశంలో జరగాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా కీలకంగా మారాయి. వీటన్నిటినీ ప్రత్యక్షంగా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ పూర్తి చేయాలంటే ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి అంశంగా ఇటు బీఆర్ఎస్ ప్రధానంగా భావిస్తుంది. అందులో భాగంగానే ఈ అంశాన్ని తెరకెక్కించుకున్నట్టుగైతే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరొక అంశం, ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించిన తర్వాత కృష్ణా నదిలో జలాల వాటా అనేది కీలకంగా మారింది. ఇప్పటికీ 10 ఏళ్ళు గడిచిపోయినా కానీ దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే వెలువడలేదు. తెలంగాణ ఎంత మేర వాడుకుంటుంది, ఆంధ్రప్రదేశ్కు ఎన్ని టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి, ఇటువంటి అంశాలపైన ఇప్పటికీ జలజగడాలు ప్రతి ఏడు ప్రతి సందర్భంలోనూ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషనే మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు ఒక పాలమూరు జిల్లాకే కాదు, ఈ జలజగడం అనేది ముఖ్యంగా కృష్ణా నదిలో వాటా అనేది మొత్తం రాష్ట్రాన్ని కూడా పరిగణించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా ఈ కృష్ణా నదిలో దీన్ని బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కృష్ణానది అంశం ఇటు పాలమూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమేర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటువంటి అంశాలను బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో వరుసగా ఇటు కృష్ణా, తుంగభద్ర నదుల పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పైన ఇటు విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. అయితే దీనికి ప్రతిస్పందనగా కాంగ్రెస్ సంబంధించినటువంటి జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా కూడా బీఆర్ఎస్ను తిరిగి ఇరుకున పెట్టేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. గతంలో 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పతాక శీర్షికన తీసుకొని పూర్తి చేయలేదు అన్నటువంటి అంశాలను ప్రధానంగా కాంగ్రెస్ వైపు నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే శ్రీశైలంతో పాటుగా కేఎల్ఏ కావచ్చు, మిగిలినటువంటి ఎత్తిపోతల పథకాలే కావచ్చు, ఇవి రిజర్వాయర్లు కావచ్చు, కాలువలు, ఇవన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే చేపట్టారు. లక్షల ఎకరాల ఆయకట్టు సాధించారు అన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ చెప్తోంది. అయితే దీనికి తోడుగానే 10 ఏళ్ల పాలనలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కనీసం 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ అంశాలను ప్రస్తావిస్తోంది. అయితే దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి, అంటే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. అందులో భూసేకరణ కావచ్చు, అలాగే R&R ప్యాకేజ్ కావచ్చు, పరిహారాలు, దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి లాంటి భారీ ప్రాజెక్టును
తీసుకొని చేపడుతున్నటువంటి క్రమంలో కేవలం రిజర్వాయర్లను మాత్రమే పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు కావచ్చు, వాటన్నిటిని కూడా పూర్తి చేయలేదు. దీంతో పాటుగా ఏదైతే ఇంటేక్ పాయింట్ ఉందో నార్లాపూర్ నుంచి ఎగువ ప్రాంతానికి ఎత్తిపోసేటువంటి క్రమంలో రిజర్వాయర్లకు ఏదైతే కాలువలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి చేయలేదు అన్నటువంటి అంశాలను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ప్రశ్నిస్తూ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్లో పెట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అది కూడా కొద్ది నెలల పాటే అధికారంలో ఉండి అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని తమకు అప్పగించి వెంటనే ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఎలా సాధ్యమవుతుందన్నటువంటి అంశాలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే 2.5 ఏళ్ళు గడిచాయి, 3 ఏళ్ళు కూడా పూర్తి కావస్తున్నటువంటి సందర్భంలో కేవలం కొద్ది మేర మాత్రమే వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. కొద్ది మేర వర్క్స్ పూర్తి చేస్తే దాదాపుగా కరివెన వరకు నీటిని, రిజర్వాయర్ వరకు నీటిని తరలించేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంశాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పైగా పూర్తి చేశామన్నటువంటి వ్యాఖ్యలు స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు లాంటి పెద్ద నేతలు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. అయితే ఇటు దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో 90% పనులు పూర్తయితే 70 నుంచి 1,00,000 కోట్ల ప్రాజెక్టు వ్యయమవుతున్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% ఎలా పూర్తవుతుంది అనేటువంటి అంశాలను ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధించినటువంటి ప్రభుత్వ పాలపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలను కూడా అనేకంగా మనం చూసాం. కర్ణాటకతో కూడా ఎగువన ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ నదిని పూర్తిగా ఇటు బ్యారేజ్, రోడ్ కమ్ బ్యారేజ్లో నదిని పూర్తిగా అక్కడే నిలుపుదల చేస్తూ ఉన్నారు. నీటిని అక్కడి నుంచి అక్రమంగా వాడుకుంటూ ఉన్నారు. అలాగే రిజర్వాయర్ల కెపాసిటీని ఎత్తిను పెంచుతూ ఉన్నారు. కిందికి దిగువకు నదిని వచ్చేటువంటి ప్రవాహాలను వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తలేరనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దీంతో పాటుగా ఇటు ఏపీతో ఉన్నటువంటి నీటి వాటా విషయంలో కూడా పేచీలు అలాగే కొనసాగుతున్నాయి. చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఒప్పందాలు ఉన్నాయి అన్నటువంటి ఒక అంశాలను, విమర్శలను, ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటినీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు వాకిటి శ్రీహరి అలాగే జూపల్లి కృష్ణారావుతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక మంత్రులు, పార్టీ నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. పాలమూరు జిల్లాకు అభివృద్ధి, సంక్షేమం చేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో నిర్మితమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాడు నిర్మించబడినటువంటివి. పైపెచ్చు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కనీసం 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదనే అంశాన్ని, విమర్శలను అధికార పార్టీ ప్రభుత్వం నుంచి విమర్శలు తిరిగి గుప్పిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా పెండింగ్ పనులను పూర్తి చేసేది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. కాంగ్రెసే ఈ పనులన్నీ పూర్తి చేసి మరిన్ని ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇస్తామన్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు, ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే ఇటు కృష్ణా, తుంగభద్ర జలాలకు సంబంధించి, నీటి వాటాలకు సంబంధించి, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తితే ఇటు పాలమూరు జిల్లా ప్రజలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతులకు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి నేరుగా టచ్ అయ్యేటువంటి అంశం కాబట్టి ఈ అంశాన్ని పదే పర్యటనల పేరుతో, విమర్శల పేరుతో లైమ్లైట్లో ఉంచుతున్నటువంటి ఒక అంశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.